క్రైమ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిపోర్ట్ అయింది. అది చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి, కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది ఆ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివగంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నారు. ఒక సెల్ ఫోన్, బొబ్బిలి పట్టణంకి చెందిన వ్యక్తి ఇతను. ఒక సెల్ షాప్ అయితే ఉంది. టాటూ శివ అని కూడా ఇతనికి మారు పేరు ఉంది. టాటూస్ అవి వేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేయడం, ఒక పిండి మిల్లు లాంటిది ఒకటి రన్ చేయడం, అలా కొంచెం ఉన్నవాడే. కానీ వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల, చాలా అప్పుల పాలు అయిపోవడం వల్ల డబ్బులు చాలా అవసరమయ్యి ఇలా చేసినట్టు మనకి తెలుస్తుంది. తెలుసండి, తెలిసి కొంచెం వ్యతిరేకత కూడా రావడం వల్ల ఈ మధ్యకాలంలో తగ్గించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, స్పెసిఫిక్గా ఏమిటి అనేది తెలియదు, బట్ ఇంట్లో వాళ్ళకైతే ఐడియా ఉంది. అది మనకి తెలియదండి. లాంగ్ పరిచయం ఉంది. 15 ఏళ్ళుగా అతనే ఒప్పుకోవడం జరిగింది. 15 ఏళ్ళుగా ఆమె పరిచయం అని చెప్తున్నాడు. ఎటువంటి అంతకుముందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇంట్లో కూడా కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే కంప్లీట్గా స్ట్రేంజర్ కదా, సంబంధికుడు కాదు, బంధువు కాదు. అందువల్ల కొంచెం గొడవ కూడా జరిగినట్టుంది. అంటే ఈ మధ్యకాలంలో రావడం లేదు కదండి, వాళ్ళకి ఈ పర్సన్ అని మనం తర్వాత తెలిసింది. బట్ ఈ మధ్యకాలంలో అతను రావడం తక్కువే. చాలా కాలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే లేదు. ఫోన్లో మాట్లాడుకోవడం ఇవి మాత్రం జరుగుతుండే. వచ్చి ఉండొచ్చు, మనకైతే చెప్పలేదు. మనము ముద్దాయి చెప్పడం కన్ఫెషనే మనకు ఇప్పుడు ఉన్నది. ఆయన కన్ఫెస్ చేయడంతో తెలుస్తుంది. దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా, ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్, రాంగ్ కాల్ ఏదో సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో, ఇతనికి బెట్టింగ్ దాదాపు ₹1 కోటి పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా అంటే స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది.
ఎవిడెన్స్ దొరకకూడదు అన్నట్లు హత్య జరిగిన తర్వాత కూడా ఒక 6 సార్లు ఆటో మారుతూ రైల్వే స్టేషన్ అలా 30 తిప్పలు పెట్టడం జరిగింది. ఇతను ఇంటికి వచ్చే ముందు కూడా ఒక అపరిచిత వ్యక్తి ఆటో పర్సన్ ఎవరిదో ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. తన ఫోన్ నుంచి కూడా కాదు. అంటే ఇతను పక్కా ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు తన ఉనికి తెలియకూడదని, తను అక్కడ నేరం చేసినా తెలియకూడదని వేరే పర్సన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమెకి వస్తున్నట్లు సంభాషణ జరిగింది. వస్తున్నానని చెప్పడం సంథింగ్ అయితే జరిగింది. అంటే అవును, ఫోర్స్ఫుల్ ఎంట్రీ అయితే కాదు, పరిచయం ఉంది కదండి, పరిచయం ఉంది కదా. కానీ ఇట్లా హత్య చేస్తాడని ఆవిడకి తెలియకపోవచ్చు కదా. డబ్బులు అడుగుతాడు, కొంత డబ్బు అయితే ఇవ్వగలుగుతుంది, లక్షల్లో అడుగున్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకంటే పట్టుకుపోయిన క్యాష్ చూస్తే చాలా లక్షల్లో ఉంది. అది మనం రికార్డ్ చేస్తాం. ఏంటండి, మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే పట్టుకోవడం జరిగింది.